సరైన ఆనందాన్ని గుర్తించాలంటే మూడు మార్గముల్లో మనం సరైన అన్వేషణ జరపాలి. For the man today, in order to attain the status of bliss, he should follow three paths. మొట్టమొదటిది తెలుసుకోవాల్సినది తెలుసుకోవాలి. The first path is he should know what he is supposed to know. వదలవలసినది వదలాలి. Second, he should drop what should be given up. చేరవలసినది చేరాలి. Third, he should reach the goal. నిజమైన ఆనందం లభిస్తుంది. The real bliss can be experienced with these three. తెలుసుకోవాల్సినది ఏమిటి? What is it we should know? ఏమిటి ఈ జగత్? What is this world? ఎంతకాలం నేను ఉండగలను? How long do I live? ఏమి అనుభవిస్తున్నాను? What is it that I experience? మన కనుముందుగా ఎంతమందో పోతున్నారు, ఎంతమందో పుడుతున్నారు. We witness the birth and death of many individuals before our eyes. జగత్. The whole thing is Jagat. జగత్ జగత్ రావటం పోవటం జరుగుతుండాలి. Everything comes and vanishes. కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది. When once we know that the world comes and passes off, you'll be blissful. ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది తెలుసుకోవాలి. You should know what you're supposed to know. ఇదే మన ప్రపంచం. This is the world. దీన్ని చక్కగా తెలుసుకున్నావు. You have known well. కానీ వదలవలసినటువంటిది వదలాలి. But yet you should give up that which you are supposed to. ఏమిటి మనం వదలవలసినటువంటి? What should be given up? కేవలం ఈ భ్రాంతి, This illusion. సత్యము కానటువంటి దానిపైన మనం సత్యము అని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకొని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము. That which is not true, you consider it true and you suffer. ఏదో నన్ను మాయ పట్టుకొని పీడిస్తుందాదని, లేక నన్ను దుఃఖము పీడిస్తుందాదని, ఆ యొక్క దుఃఖం నన్ను వదలటం లేదని మనం భావిస్తుంటాము. We consider that we are trapped by this illusion and that we are miserable. దుఃఖానికి ఏమైనా కాళ్ళు, చేతులు, కన్నులు, ముక్కులు ఉంటున్నాయా? Does misery have any legs, hands, eyes and nose? నీకున్నాయి కాళ్ళు, చేతులు, ముక్కులు, కన్నులు. You have the legs and the head and the nose and eyes. దానిని పట్టావు కానీ అది నిన్ను పట్టలేదు. You only caught hold of the misery and not the other way round. దుఃఖానికి ఏ విధమైనటువంటి యొక్క అంగములు లేవు. And this grief has no limbs. లేని అంగములను నీవు కల్పించి, నీలో ఉన్నటువంటి అంగములు నీవు మరిపించి, అది నిన్ను పట్టి పీడిస్తున్నట్టుగా బాధిస్తున్నావు. In fact, you have forgotten your own organs and limbs, attributing them to misery and thus inflicting pain upon yourself. బాధించేటువంటిది దుఃఖము కాదు. So you don't suffer because of that. నేనే దుఃఖమును బట్టి బాధపడుతున్నాను. In fact, you got hold of the grief. అజ్ఞానము. This is ignorance. అనే ఈ అజ్ఞానాన్ని వదలాలి. Therefore, you should give up this ignorance. అప్పుడే మనకు ఆనందం. Then you'll have this bliss. చేరవలసినది ఏమిటి? Where should you reach? ఎక్కడ నుండి పుట్టితమో అక్కడికి వచ్చి చేరిపోవాలి. You should go back to the place of birth or origin. ఎచ్చట పుట్టెనచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్. It's quite natural for the living creatures to go back to the place of origin. ఆత్మ నుండి వచ్చాం, ఆత్మకు పోయి చేరాలి. You have come out of Atma. You can go back. మనకు ఆనందము. Then you'll have bliss. దీనినే ఉపనిషత్తులు అసతోమా సద్గమయ, ఈ అసత్తు నుండి సత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. Lead us from untruth to truth. సత్యము ఉండినప్పుడే అసత్యం అనేటువంటి షాడో మనకు గుర్తవుతుండాలి. Where there is truth, you will find untruth as its shadow. తమసోమా జ్యోతిర్గమయ. Lead us to light from darkness. ఈ డార్క్నెస్ అంటే ఏమిటి? What is darkness? వెలుగంటే ఏమిటి? What is light? ఉన్నది ఒక్కటే వెలుగు. In fact, there is only one light. ఇది మనకు కనిపించినప్పుడే మనకు డార్క్ గా ఉంటుండాలి. When you don't find the light, it's dark there. ప్రత్యేకంగా డార్క్, ప్రత్యేకంగా వెలుగు లేనే లేదు. The light and dark are not present separately. ఈ వెలుగు యొక్క అభావమే చీకటి. One is an expression, the other is not. అనేటువంటి దానిని మనం తెలుసుకొని ఈ యొక్క డార్క్నెస్, చీకటిని మనం వదలాలి. And therefore, you have to give up the darkness of ignorance. వెలుగును మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి. And we should keep in view this light. మృత్యోర్మా అమృతం గమయ. Lead us from death to immortality. ఈ చావులు పుట్టుకలు దేనికి ఉంటున్నాయి? To whom the cycle of birth and death belong? దేహానికి. Only to the body. నీకు చావు లేదు, పుట్టుక లేదు. You neither have birth nor death. నీవు పుట్టినవాడు కాదు, చచ్చేవాడు కాదు. You are not the one who is born or who is going to die. ఏది చస్తుంది?
It's only the body. పుట్టినటువంటిదే గిట్టుతుంది. That which is born dies. కనుకనే ఇది దేహమునకు సంబంధించినటువంటివి కానీ చావు పుట్టుకలు ఆత్మకు సంబంధించినవి కాదు. Therefore, birth and death are associated with the body and not with the spirit. కనుక ఆత్మ శాశ్వతము. The Atma is forever. అదే సత్యము. That is truth. అదే నిత్యము. That is eternal. అదే అమృతత్వము. That is immortal. ఇలాంటి దీంట్లో మనం ప్రవేశించాలి. We should have that knowledge there. అప్పుడే మనకు నిజమైన ఆనందము. Then only we will attain bliss. నిత్యము మీరు ప్రార్థన చేస్తున్నారు. You pray every day. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. Every day you pray. మూడింటిని ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటిని మనం తెలుసుకోవటం లేదు. Every day you pray, "Oh God, lead us from untruth to truth, from darkness to light, from death to immortality," without knowing the true essence. కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి. So, we should know what we should know. వదలవలసినటువంటిది వదలాలి. Give up what we should. చేరవలసిన స్థానం చేరాలి. And we should reach the goal. అప్పుడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది. Then only we will attain bliss. అంతవరకు మనకి ఈ ఆనందం అనేటువంటిది వచ్చినా పోయినా ఇవంత ప్రాకృతమైన ఆనందములే కానీ శాశ్వత ఆనందములు కాదు. Till then, you will be getting only temporary worldly happiness, but not the permanent bliss. అట్టి శాశ్వతమైన ఆనందమునే అమృతత్వము అన్నారు. That eternal bliss is immortality. అది ఏ నిత్యము. That is eternal. దీనిని వేదములంతా కూడా వర్ణిస్తూ వచ్చాయి. The Vedas extolled it. దీనికి ఏమాత్రము గుణములు లేవు. There are no attributes. కనుకనే నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం ఆనందం. Therefore, that bliss is beyond all the attributes, beyond the form. It is always eternal and immortal. కనుక మనం శాశ్వతానందాన్ని చేరాలనుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసించాలి. Therefore, in order to attain that permanent blissful state, we should have faith in God. కనుక ఈ విశ్వాసాన్ని మనము దృఢమైనటువంటి విశ్వాసంగా మనం పెంచుకోవాలి. Therefore, we should have strong faith.